ఐపీఎల్ 18వ సీజన్లో రిషబ్ పంత్కు పెద్దగా కలిసి రాలేదు. కెప్టెన్గా, ఆటగాడిగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. పూర్ ఫామ్తో విమర్శలు ఎదుర్కొన్నాడు. వేలంలో 27 కోట్లు పెట్టి కొన్నప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్కు అడ్వాంటేజ్ కాలేదనే చర్చ జరిగింది. పైగా లక్నో సూపర్ జెయింట్స్ కనీసం ప్లే ఆఫ్స్కు కూడా చేరలేకపోయింది. ఆరంభంలో కొన్ని అద్భుత విజయాలు సాధించినప్పటికీ అదే ఊపును కొనసాగించడంలో విఫలమైంది. బ్యాటర్గాను పంత్ పరుగులు సాధించకపోవడం ఎల్ఎస్జీకి మైనస్ అయింది. అయితే నామమాత్రమైన ఆఖరి లీగ్ మ్యాచ్లో మాత్రం బ్యాటుకు పంత్ గట్టిగానే పనిచెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చాలా కాలం తర్వాత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సీజన్లో తన ఖాతాలో బిగ్ స్కోర్ను వేసుకున్నాడు. ఓవరాల్గా ఐపీఎల్ కెరీర్లో రెండో సెంచరీని సాధించాడు. 61 బంతులు ఎదుర్కొన్న రిషబ్ పంత్ 118 పరుగులు చేశాడు. 193.44 స్ట్రైక్ రేటుతో పరుగులు సాధించాడు. పంత్ ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఫోర్లు, సిక్స్ల ద్వారానే రిషబ్ 92 పరుగులు దక్కించుకున్నాడు. పంత్ సూపర్ సెంచరీతో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్నే సాధించింది. 20 ఓవర్లలో 3 వికెట్లకు 227 పరుగులు చేసింది. అద్భుత సెంచరీ తర్వాత పంత్ వెరైటీగా సంబరాలు చేసుకున్నాడు. సెంచరీ చేయగానే ఫ్లిప్ కొట్టాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఓవరాల్గా సీజన్లో పంత్ 14 మ్యాచ్ల్లో 269 పరుగులు సాధించాడు. 24.45 సగటును నమోదు చేశాడు. అయితే రాయల్ ఛాలెంజర్స్ పై పంత్ బిగ్ స్కోర్ వృధా అయింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్స్ను కట్టడి చేయడంలో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు విఫలమయ్యారు. 227 పరుగులు చేసినప్పటికీ డిఫెండ్ చేసుకోలేకపోయారు. విరాట్ కోహ్లీ, జితేష్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఓచకోత ముందు నిలవలేకపోయారు. దీంతో ఆర్సీబీ సూపర్ విక్టరీ కొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్కు మాత్రం నిరాశ తప్పలేదు. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో కెప్టెన్ పంత్కు జరిమానా తప్పలేదు. నిబంధనల ప్రకారం రిషబ్పై ఆర్గనైజర్లు 30 లక్షల జరిమానా వేశారు. సీజన్లో మూడోసారి లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ఆర్సీబీతో మ్యాచ్లో పంత్ క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. మన్కడింగ్కు సంబంధించిన అప్పీల్ను వెనక్కి తీసుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 17వ ఓవర్ను దిగ్వేష్ రాఠీ వేశాడు. జితేష్ను మన్కడింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. బంతిని వేసే టైంలో దిగ్వేష్ ఆగిపోయాడు. బెయిల్స్ను పడగొట్టేశాడు. ఆ సమయానికి జితేష్ క్రీజును వదిలాడు. క్రీజుకు కాస్త దూరంగానే వెళ్లాడు. అయితే దిగ్వేష్ రాఠీ యాక్షన్ పూర్తయింది. దీంతో రూల్స్ ప్రకారం జితేష్ను మూడో అంపైర్ నాటౌట్గా తేల్చాడు. ఇంతలోనే పంత్ వెనక్కి తగ్గాడు. అపీల్ను వెనక్కి తీసుకుని స్పోర్టివ్ స్పిరిట్ను చూపించాడు. దీంతో మన్కడింగ్ ఎపిసోడ్పై సోషల్ మీడియాలో ఎక్కువగానే చర్చ జరుగుతోంది. ఒకవేళ జితేష్ అవుట్ అయి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో అనే డిబేట్ నడుస్తోంది.